నీకసలు బుద్ధుందా? తను లావుగా ఉంటే ఏంటి నష్టం? ఈరోజు సడన్ గా లావిక్కడా? అలా ఉన్నప్పుడే కదా నువ్వు పెళ్లి చేసుకున్నావు. తను లావుగా ఉన్నప్పుడు నచ్చినప్పుడు పెళ్లి చేసుకోవడం ఎందుకు, ప్రేమించడం ఎందుకు? నా కర్మ కాలిపోయి చేసుకున్నాను. బయట అందరూ నన్ను ఎంతలా కామెంట్ చేస్తున్నారో తెలుసా? అప్పటికి 1కి 10 సార్లు చెప్తూనే ఉన్నాను సన్నబడు సన్నబడు అని. కానీ కంచాలు మింగడం తప్ప ఎప్పుడైనా నా గురించి ఆలోచించాడా? సన్నబడ్డా? ఇలాంటి వాడితో ఎలా కాపురం చేయాలి? ఏయ్, దాన్ని కొడతావేంటే? మరి ఎవరిని కొట్టాలత్తయ్య? మీ చిన్న కొడులు మీ కొడుకుని పట్టుకుని ఏం మాట్లాడిందో విన్నారు కదా. నేనంటే బయట నుంచి వచ్చిన దాన్ని, బయట దాన్ని, పరాయి దాన్ని కాబట్టి లావుగా ఉన్నావు, అలా ఉన్నావు, ఇలా ఉన్నావు అని చెప్పి మీ కొడుకు కామెంట్ చేస్తారు, మీరు కామెంట్ చేస్తారు, ఆనందపడతారు. కానీ చంటి మీ చిన్న కొడుకే కదా, పరాయివాడు కాదు కదా. అతన్ని పట్టుకుని మీ చిన్న కోడలు మీ ముందే అలా మాట్లాడుతుంటే మీరు తన చెంప పగలు కొట్టాలి. నేను కొడితే ఎందుకు కొట్టావని అడుగుతారేంటి? కరెక్ట్గా అడిగేవమ్మా. ఏమే, నా మనోడు లావుగా ఉన్నాడా? అందుకే నీకు నచ్చట్లేదా? అందరూ కామెంట్లు చేస్తున్నారా? అంత ఇష్టం లేనప్పుడు విడాకులిచ్చి బయటకు పోవే. వాడింట్లో ఉంటూ వాడి సొమ్ము తింటూ ఇంకా ఎందుకు ఇక్కడ ఉంటున్నావే? విడాకులివ్వడం ఏంటండి? అంత ఇష్టం లేనిదైతే చంటి రూమ్లోకి వచ్చి తలుపేసుకోగాని అంత కంగారు ఎందుకు పడుతుంది? తను కంగారు పడింది నా మీద ప్రేమతో కాదు. నేను చస్తే ఆ కేసు తన మీద ఎక్కడొస్తుందో అని భయంతో వచ్చిన కంగారు అది. చూడు అక్షిత, నువ్వు ఇంట్లో ఎలా అయినా ఉండు, ఎవరితో ఎలాగైనా మాట్లాడు, కానీ మా తమ్ముడి విషయంలో వాడిని హర్ట్ చేసేలా మాట్లాడితే మాత్రం ఇక్కడెవరూ సహించరు. నువ్వా మా తమ్ముడు అనే పరిస్థితి వస్తే మా కుటుంబానికి మా తమ్ముడే ఎక్కువ, నువ్వు కాదు. చంటి నిన్నెంతగా ప్రేమిస్తున్నాడో నాకు తెలుసు, కానీ అదెందుకు నీకు అర్థం కావట్లేదో నాకైతే తెలియట్లేదు. బావగారు స్లిమ్గా ఉంటారు, ఫిట్గా ఉంటారు, లక్షలు సంపాదిస్తారు, తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు అని ఎంతసేపు ఆయన గురించే పొగడ్డం కాదు. పెళ్ళైన ఆడది తెలుసుకోవాల్సింది నా భర్త స్లిమ్గా ఉన్నాడా, ఎన్ని లక్షలు సంపాదిస్తాడని కాదు, నాతో ఎంత ప్రేమగా ఉన్నారు, నేనంటే ఆయనకెంత ఇష్టం ఉందని చూసుకోవాలి. అందరిలో అన్ని గుడ్ క్వాలిటీస్ ఉండవు. తను సన్నబడాలని నువ్వు కోరుకోవడం తప్పనట్లేదు, కానీ లావుగా ఉన్నాడని అసహించుకుని మాట్లాడడం తప్పు అంటున్నాను. అదే నువ్వు చంటితో ప్రేమగా ఉండి మీరు సన్నపడండి అని ప్రేమగా చెప్తే తను ఆలోచిస్తాడు.